హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో న్యూ ఇయర్ కానుకగా కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ. 1000 శుభవార్త ప్రకటించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా 22వ విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అదే సమయంలో ఈ పథకానికి సంబంధించి రూ. 1000 శుభవార్త చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న 6,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంపు చేసే అవకాశం ఉంది. పెంపు చేస్తే ఎన్ని విడతల్లో విడుదల చేస్తారు, విడతకు ఎంత విడుదల చేస్తారు, అలాగే కొత్త రూల్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల కారణంగా చాలామందికి అనర్హత వచ్చే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయలు 3 విడతల్లో ఒక్కో విడతలో 2,000 రూపాయలు చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 21 విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ప్రతి రైతుకు ఇప్పటి వరకు సుమారు 42,000 రూపాయల వరకు లబ్ధి చేకూరింది. తాజాగా 22వ విడత విడుదలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఏడాదికి 6,000 రూపాయలు ఉన్న ఈ పథకాన్ని ఇక నుంచి ఏడాదికి 10,000 రూపాయల వరకు పెంచాలని నిర్ణయించింది. అంటే ఇకపై 4 విడతల్లో ఒక్కో విడతకు 2,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని కేంద్రం భావిస్తుంది. ఈ పెంపు అమలుకు ముందు అనర్హులను గుర్తించి తొలగించేందుకు 2 కీలక కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. మొదటిగా ఒకే కుటుంబంలో భార్య, భర్త లేదా కుటుంబ సభ్యులందరూ రైతులుగా ఉంటే ఇక నుంచి ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ లబ్ధి అందుతుంది. గతంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి డబ్బులు వచ్చేవి, కానీ ఇకపై అది కుదరదు. రెండోది, ఒక కుటుంబానికి మొత్తం కలిపి 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటేనే అర్హత ఉంటుంది. కానీ కుటుంబం మొత్తం భూమి 10 ఎకరాల కంటే ఎక్కువైతే ఆ కుటుంబానికి పూర్తిగా పీఎం కిసాన్ లబ్ధి నిలిపివేస్తారు. అలాగే 2019 ఫిబ్రవరి తర్వాత కొత్తగా భూములు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తించదు. కొందరు కుటుంబాలు భూమిని భార్య, భర్త, పిల్లల పేర్లపై విభజించి ఎక్కువ మంది లబ్ధి పొందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎన్పిసి మ్యాపింగు, ఈకేవిసి పూర్తి చేయకపోవడం వల్ల గత 21 విడత డబ్బులు ఆగిపోయిన వారు ఇప్పుడైనా వాటిని పూర్తి చేస్తే 21 విడత 2,000 రూపాయలు, అలాగే 22వ విడత 2,000 రూపాయలు కలిపి మొత్తం 4,000 రూపాయలు ఒకేసారి ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం వరకు సంక్రాంతి కానుకగా చాలామంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. పెంచిన 10,000 రూపాయల పథకం అధికారికంగా న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న ప్రకటించి 2025 జనవరి మొదటి వారంలో లేదా 2వ వారం నుంచి అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇకపై 4 నెలలకు ఒకసారి కాకుండా 3 నెలలకు ఒకసారి పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.